హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ముఖర్జీ విరచిత అంశంగా సృజనాత్మకత అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. సృజనాత్మకత, ముఖర్జీ విరచిత అంశం. ఇక వినండి. అందరూ చూసేదాన్నే నువ్వు చూస్తున్నా దాని గురించి ఎవరూ ఊహించని విధంగా ఆలోచించడమే సృజనాత్మకత అంటారు విఖ్యాత శాస్త్రవేత్త ఐన్స్టీన్. అందుకే అలాంటి సృజనాత్మక రచననో పనినో సినిమానో చూస్తే భలే ఉంది అని అబ్బురపడతాం. మనకి ఆలోచన రాలేదే అని అనుకుంటాం. ఈ సృజనని ప్రకటనల్లో చాలా ఎక్కువగా చూస్తాం. దశాబ్దాల కిందట ఓనర్స్ ఫ్రైడ్, నైబర్స్ ఎన్వీ అని వచ్చిన ఒనీడా టీవీ ప్రకటన ఎంతగానో ఆకట్టుకుంది. ఈ టీవీ మీకు గర్వకారణమే కాదు, పక్కవాళ్ళు అసూయ చెందేలా ఉంటుందన్న ఆ ప్రకటన సారం సగటు మనిషి ఇగోను తృప్తిపరుస్తుంది. ఈ మధ్య వచ్చిన స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ప్రకటనలో ఓ యువతి బ్రూమ్, అదే చీపురు కట్ట, అది దానికోసం బ్రూమ్, ఆ చీపురు కట్ట కోసం ఆర్డర్ పెట్టబోయి పొరపాటున బ్రూమ్ బదులు గురూమ్ అని, గురుమ్ అంటే ఏంటి, వరుడు అని టైప్ చేస్తుంది. వెంటనే ఆ స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఓ మండపంలో ఉన్న పెళ్లి కుమారుణ్ణి ఎత్తుకొస్తారు. ఇంతలో ఆమె బ్రూమ్ అని ఆర్డర్ని సరిచేయటంతో వెంటనే వరుణ్ణి దించేసి చీపురు కట్ట పట్టుకెళ్ళి ఇచ్చేస్తారు. ఏ వస్తువు ఆర్డర్ చేసినా క్షణాల్లో తెచ్చిస్తామన్న సందేశాన్ని సృజనాత్మకంగా చూపించిన ఆ ప్రకటన వినియోగదారులను ఆకర్షిస్తుంది. చేసే పని ఏదైనా భిన్నంగా ప్రయత్నించడమే సృజనాత్మకత. మూసలో పోసినట్లుగా పనిచేసుకుంటూ పోతే ఏ వృత్తిలోనూ ఎదుగు బొదుగు ఉండదు. క్రియేటివిటీ అంటే పరిశోధించటం, ప్రయోగించటం, రిస్క్ తీసుకోవటం, అవసరమైతే తప్పులు చేయటం కూడా అన్నారు మేరీ లవ్ కుక్. కొత్తగా ఏం చేస్తే, ఎలా చేస్తే బాగుంటుంది అని పరిశోధించటం, శోధించటం, దాన్ని ప్రయోగాత్మకంగా చేసి చూడటం, అవసరమైతే ఈ క్రమంలో తప్పులు చేయటం, అంతిమంగా ఆ ప్రయత్నం విజయవంతమైతే చాలు వృత్తి వ్యాపారాల్లో ఎదగడానికి బోలెడన్ని అవకాశాలు. 2005లో బస్సు టికెట్ దొరక్క పండక్కు బెంగళూరు నుంచి హైదరాబాద్ రాలేకపోయాడు ఫణీంద్ర సామా అనే యువకుడు. టికెట్లు దొరక్కపోవటం అనే సమస్యకు పరిష్కారం కనిపెట్టాలని అతను గట్టిగా నిర్ణయించుకున్నాడు. అప్పటి వరకు బుకింగ్ ఏజెంట్లు ఫోన్లపై నడిపించే ఈ వ్యవహారానికి ఓ వెబ్సైట్ పెట్టి దాన్ని బస్సు ఆపరేటర్లకు, ప్రయాణికులకు మధ్య వారధిగా మలిచాడు. ఎవరు? ఫణీంద్ర సామా. అలా వారధిగా మలిచిన ఆయన అదే దాదాపు 7,000 కోట్ల నెట్వర్త్ గల రెడ్ బస్. టికెట్ దొరకలేదని అందరిలా ఫణీంద్ర కూడా కాసేపు బాధపడి ఊరుకుంటే ఈరోజు రెడ్ బస్ అనేది ఉండేదా? అసలు మడిసన్నాక కాసింత కళాపోషణ ఉండాలి అని ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు చెప్పినట్లు ఆ మాత్రం సృజన, కొత్తదనం లేకపోతే మీ పని మీకే కాదు, మీ కంపెనీకి బోరు కొట్టే ప్రమాదం ఉంది. అందుకే కొత్తగా ప్రయత్నించటం మానొద్దు సుమా అంటూ ముఖర్జీ గారు ఈ సృజనాత్మకత అనే అంశం మీద విరచించినటువంటి సృజనాత్మకత విషయాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. మీలో కూడా పెంపొందించుకోండి సృజనాత్మకత.
ధన్యవాదాలు.